ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా కేర్ఫుల్గా తీసుకోవాలి. వాళ్లకు మన సాంప్రదాయం, మన సంస్కారం ఆడపిల్లలకు ముఖ్యంగా నేర్పించాలి, మగపిల్ల వాళ్ళకు కూడా నేర్పించాలి. లేకుంటే ఇవాళ మన భారతదేశం లోపల స్త్రీలు చక్కటి చీర కట్టుకొని, చక్కటి బొట్టు పెట్టుకొని, జడలో దండ పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని ఒక మహాలక్ష్మిలాగా మెరిసేటువంటి సాంప్రదాయం మనది. కానీ ఈ రోజులలో కొందరు ఏం చేస్తున్నారంటే ఈ తల్లిదండ్రులే చెప్పకపోయేసరికి వాళ్ళు ఆ యొక్క వెంట్రుకలను విరబోసుకొని ఆ తర్వాత బొట్టు లేకుండా ఏం లేకుండా ఆ కట్టే వస్త్రాలు కూడా ఎక్కడెక్కడ కడుతున్నారో ఎక్కడ కడతలేరో తెలియకుండా అందరూ వాళ్ళనే చూసేలాగా ఒక హేయమైనటువంటి స్థితిలో కూడా కొందరు ఉంటున్నారు. మరి దీనికి కారణం ఏంటి? మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం నేర్పాల్సిన అవసరం ఖచ్చితంగా తల్లిదండ్రులకు పెద్దలకు ఉంది. మగపిల్ల వాళ్ళకు కూడా నేర్పించాలి. లేకుంటే ఇవాళ మన భారతదేశం లోపల స్త్రీలు చక్కటి చీర కట్టుకొని, చక్కటి బొట్టు పెట్టుకొని, జడలో దండ పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని ఒక మహాలక్ష్మిలాగా మెరిసేటువంటి సాంప్రదాయం మనది. కానీ ఈ రోజులలో కొందరు ఏం చేస్తున్నారంటే ఈ తల్లిదండ్రులే చెప్పకపోయేసరికి వాళ్ళు ఆ యొక్క వెంట్రుకలను విరబోసుకొని ఆ తర్వాత బొట్టు లేకుండా ఏం లేకుండా ఆ కట్టే వస్త్రాలు కూడా ఎక్కడెక్కడ కడుతున్నారో ఎక్కడ కడతలేరో తెలియకుండా అందరూ వాళ్ళనే చూసేలాగా ఒక హేయమైనటువంటి స్థితిలో కూడా కొందరు ఉంటున్నారు. మరి దీనికి కారణం ఏంటి? మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం నేర్పాల్సిన అవసరం ఖచ్చితంగా తల్లిదండ్రులకు పెద్దలకు ఉంది.